నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేసీఆర్కి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి అందరికీ తెలుసు. అయితే ఈ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక చివరి ప్రయత్నంగా కేసీఆర్ని గెలిపించడానికి అంటే తన వంతు సాయం చేయడానికి జగన్ ఒక వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తుంది. అంటే అది రాజధానికి ముడిపడి ఉందని తెలుస్తుంది. ఇంతగా ఆ విషయం ఏంటి, రాజధాని మళ్ళీ ఎందుకు చర్చనీయాంశం అయింది, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసీది మన వీక్షకులకు సార్. ఇప్పుడు చూస్తే మళ్ళీ రాజధాని విషయం అంటే అక్కడ ఆల్రెడీ మనకి ఏపీలో జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఉమ్మడి రాజధానిగా మళ్ళీ హైదరాబాద్ ఉండాలని చెప్పేసి మళ్ళీ ప్రతిపాదన వచ్చింది. అసలు దీని వెనకాల మళ్ళీ ఏం జరుగుతుంది సార్? అవునమ్మా, ఇది చాలా విచిత్రంగా ఉంది. గతంలో తుగ్లక్ గురించి విన్నాం మనం, రాజధానులు మార్చడం ఇదంతా. దౌలతాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి దౌలతాబాద్, అట్లా జనం చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యూహం చూస్తుంటే వాళ్ళు 3 ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి 3 ప్రాంతాల్లో రాజధానులు పెడుతున్నామని చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన అయిపోయింది, ఎక్కడా కూడా ఒక్క ఇటుక మందం కూడా వాళ్ళు కట్టలేదు. కడుతున్న దాన్ని కూడా అమరావతిలో ఆపేశారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పరిపాలనని అమరావతి నుంచే పరిపాలించారు, అమరావతి నుంచే శాసనసభ నడిపారు, అమరావతి నుంచే హైకోర్టు నడిచింది. 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నడిచిన తర్వాత మళ్ళీ ఇవాళ పరిపాలనా రాజధాని హైదరాబాద్ కావాలని అంటమంటే అసలు ఇది వాళ్ళకి ఏమన్నా బుర్రా బుద్ధి ఉందా? తర్వాత వాళ్ళకొక సమిష్టి నాయకత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఫిక్స్ చేసిన తర్వాత ఆయన సొంత బాబాయి పార్టీలో సీనియర్ లీడరు హైదరాబాద్ మళ్ళీ రాజధాని కావాలంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటకి అక్కడ విలువ లేదా? ఆయన ప్రజలకు ఒకటి వాగ్దానం చేశారు కదా, ఆ రోజు ఎప్పుడన్నా చెప్పారా ఎన్నికల ముందు మేము హైదరాబాద్ కూడా వెళ్ళి పరిపాలనా రాజధాని పెడతామని? ఇప్పుడు అభివృద్ధి కోసం పరిపాలనా రాజధాని వైజాగ్లో పెడతామంటే ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది ఇక్కడ, వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారా అని. ఏది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అదే సార్, అంటే లోక్సభలో వాళ్ళకి చాలా తక్కువ సీట్స్ వస్తున్నాయి, 1-2 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సో దానికోసం అంటే ఆ సీట్స్ కోసం ఇక్కడ రాజధానికి ఏం సంబంధం ఉందనేది ఉండమ్మా, ఉంది. ఎలా సార్? ఎట్లా అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్ రాజధాని ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగం అన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడిందమ్మా? నిధులు నియామకాలు. నువ్వు తెలంగాణ మనిషివే, నీకు తెలుసు, బాగా తెలుసు, గోదావరి కానీ. ఓకే, అయితే ఇప్పుడు నిన్న శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఒక ఇది చూపించారు, వీడియో. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది, అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. అందులో ఏం చెబుతున్నాడు ఆయన? కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల చాలా ఉదార భావంతోనూ సహకార భావంతోనూ ప్రేమతోనూ వాళ్ళ భూమిలో నుంచి వచ్చే కాలువల ద్వారా రాయలసీమ, కృష్ణా డెల్టా నీళ్లు ఇప్పిస్తాడని. అంటే 3 టీఎంసీల నీళ్ళు వచ్చేసినాయి కూడా. కేసీఆర్ ఎట్లాంటి ఏమంటారు వ్యతిరేకత చూపలేదు. వ్యతిరేకత కాదు, చాలా ప్రేమపూర్వకంగా ఈ అభివృద్ధికి సహకరిస్తున్నారు, చాలా మ్యాగ్నానిమస్ గా అన్నారు. అంటే చాలా ఉదారంగా అన్నట్టు, ఔదార్యంతో అని ఇంకా చెప్పాలంటే. అంటే ఔదార్యంతో ఆంధ్రప్రదేశ్కి నీళ్లు ఇస్తున్న మనిషి అంతకుముందు నీళ్లలో అన్యాయం జరుగుతుందని ఎట్లా చెప్పాడు? ఇప్పుడు ఆయన చెప్పిన దానికి భిన్నంగా లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి వ్యక్తిగతమైన పరిచయం, స్నేహం, ప్రేమ ఉన్నంత మాత్రాన తెలంగాణ వాళ్ళకి వాడుకోవాల్సిన నీటిని తీసుకెళ్లి సగం ఆంధ్రప్రదేశ్ లో భూమిని నీళ్లు అందిస్తున్నాడంటే ఆయన తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే కదా కేసీఆర్ గారు. అవును సార్, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఆయన నిప్పులు జరుగుతున్నారు. ఏంటంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు బోర్డు అప్పగించి వాళ్ళు తీసుకొచ్చి ఇది చూపించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ని పరిపాలనా రాజధానిగా ఇంకొక 5 ఏళ్ళు మేము చేసుకుంటాము, ఇప్పుడు రాక ఏం చేయలేదని చెప్పాడు కదా. అంటే దాని మూలాన ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి హైదరాబాద్ని వెళ్తున్నారు, ఆక్రమించుకుంటున్నారు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనేది ఒక ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న కుట్రగా నేనంటే
తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. ఇదే క్వశ్చన్ సార్, నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఈ 5 సంవత్సరాలలో మీరెందుకు డెవలప్ చేయలేదు, మీరెందుకు రాజధానిని సృష్టించలేదు? ఒకటి కాదు 3 అన్నారు, 3 ఎందుకు చేయలేదు? ఇప్పుడు జనాలు అడిగితే మిమ్మల్ని అడుగుతారు, ఏమని అడుగుతారు? మీరు 5 సంవత్సరాలు మీరు మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్న మీరు ఇంతవరకు ఒక ఇటుక కూడా కలపని మీరు మిమ్మల్ని అడుగుతారు. ప్రజలు ఇక్కడ వీళ్ళని ఎందుకు అడుగుతారు సార్? అడిగితే మిమ్మల్ని అడుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపాదన అడుగుతారమ్మా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా దీన్ని చిత్రిస్తుందంటే, మేము ఓడిపోగానే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆక్రమించాలని, మేము దాన్ని ఎదుర్కొన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డికి ఏమి అంటలేదు, వాళ్ళు వచ్చేసి ఇక్కడ రాజధాని పెట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోవటమేననేది అనగానే ఎవరైనా నమ్ముతారు కదమ్మా. మొన్న నాగార్జున సాగర్ మీదకి తెల్లారితే ఎలక్షన్ అనగా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పంపించాడు ఏది నీళ్లు తీసుకెళ్ళడానికి. కానీ అంత ఈజీ ఆ నీళ్లు తీసుకెళ్ళటం పోలీసులు అన్న బకెట్లతో పట్టుకెళ్తారా, దోశలతో పట్టుకెళ్తారా, లేకపోతే వాళ్ళు వెళ్ళి గేట్లు లేపుతారా? కేవలం భావోద్వేగం లేపి రేపు ఎలక్షన్ లో అప్పుడు పరిస్థితి అది బాగాలేదు, ఓడిపోతాడనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. కనీసం ఆఖరి ప్రయత్నంగా దింపుడు కళ్ళెం ఆశ అంటారు కదా, శ్మశానాన్ని తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఆ బొంగు మీద కొడతారు కాయంతో ఏదన్నా లేస్తాడని, అట్లాగే అదొక ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఛాన్సెస్ తక్కువ. నేషనల్ పార్టీకి ఓటేస్తారు కానీ ప్రాంతీయ పార్టీలకి వేయరు. అదే ఇక్కడ పవర్ లో ఉంటే కూడా వేస్తారు. ఇప్పుడు పవర్ లో లేదు, ఇక్కడే ఏమి చేయలేని వాళ్ళు ఇల్లు ఢిల్లీలో ఈ సీట్లు వేస్ట్ కదా అనే ఉద్దేశం మీద వేస్తే బీజేపీ కన్నా వేస్తారు, కాంగ్రెస్ కన్నా వేస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు, వాళ్ళదే చేస్తారు. మరి ఆంధ్ర ఉద్యోగులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సోమేష్ కుమార్ మనకు ఐడియా ఉంది, సిఎస్, ఆయనని ఆంధ్రకి తరలిస్తే కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తే కూడా మళ్ళీ ఎందుకు ఈయన దగ్గరే ఉండి పని చేయించుకున్నాం? మరి ఇప్పుడు ఇది కూడా తప్పే కదా చేయడం. ఇప్పుడు ఆయనకున్న స్నేహం అలాంటిదమ్మా కేసీఆర్ గారు, అంటే తనకి తగ్గట్టు తీసేస్తారు, మార్చేసుకుంటారు. ఆయన ఈ రైతు బంధు కూడా ఎన్నో లక్షలు వచ్చినాయి అంటే ఆయనకి అంత ఎకరాల పొలం ఉంది. అవును సార్, వచ్చినాయి అని కూడా చెబుతున్నారు. ఇప్పుడు అవన్నీ రికార్డెడ్ గానే దొరుకుతాయి కదా రేపు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు మంచిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కనుక ఈ ప్రయత్నం చేసింది అనుకోండి, ఆంధ్ర వాళ్ళు వచ్చేసారు, ఇదిగో దిగేశారు, ఇదిగో వాళ్ళ ఆఫీసులు ఇక్కడ పెట్టారు, రాజధాని ఇక్కడి నుంచే చేస్తున్నారు, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళిపోద్ది అని కనుక భయం పెట్టారనుకోండి, జనంలో కనుక ఆ ఉద్రేకం కనుక పెరిగితే సహజంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తారు కదా. అది ఒక వ్యూహం అని నేను అనుకుంటున్నా. నమ్మే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు భావోద్వేగాలు ఏ క్షణంలో ఎట్టా వస్తాయో చెప్పలేము. క్షణంలో పెట్రోల్ పోసి అంటించినట్టుగా వస్తాయి అట్లాంటి భావోద్వేగాల్లో. అలాంటి లేపటానికి తద్వారా బీఆర్ఎస్ హెల్ప్ చేయడానికి చూస్తున్నారని అనుకుంటున్నాం. లేకపోతే ఇన్ని సంవత్సరాలు లేకపోతే తెలంగాణను అభివృద్ధి చేయడానికన్నా ఉండాలి. రాజధానులు పెడితే అభివృద్ధి చెందుతా అంటున్నారు కదా. ఇప్పుడు తెలంగాణని వాళ్ళు హైదరాబాద్ ని రాజధానిగా ఎంపిక చేసుకుంటే హైదరాబాద్ ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు అన్న కంకణం కట్టుకున్నారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? అట్లాగే ఆంధ్ర భూములకి సాగునీరు ఇచ్చి వాళ్ళు బాగు చేయాలని కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నాడా? ఈ రెండు ఉద్దేశాలని ప్రజలు బాగా జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు అక్కడ సార్, అక్కడ ఆయన కంకణం కట్టుకుంటే ఆయన స్టేట్ కి చేసుకోవాలి. ఇప్పుడు అంతే కదా సార్, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ రాజధానిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సార్, అక్కడ చేసుకోవాలి కదా, చేయాలి కదా. ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు 3 రాజధానులు పెట్టిన కారణం ఏంటంటే 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అంటే హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని కూడా ఆయన కంకణం కట్టుకున్నట్టే కదా. అప్పుడు 4వ రాజధాని అవుతుంది. అదే అంటున్నా, ఇది చాలా విచిత్రంగా ఉంది. దీని మీద అంటే రాజ్యసభలో చర్చిస్తారంట వైవి సుబ్బారెడ్డి గారు. అంటే ఇక ఇప్పుడు రాక వీళ్ళ అవివేకము, అపరిపక్వత, ఈ తుగ్లక్ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి తెలుసు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా తెలుస్తుంది. ఒక రాష్ట్రం వాడు వచ్చి ఇంకొక రాష్ట్ర రాజధానిలో పరిపాలన పెట్టుకుంటున్నాడంటే అది 10 ఏళ్ళ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు అక్కడి నుంచే పరిపాలించారు, మళ్ళీ ఇప్పుడు పరిపాలన రాజధాని అవసరం అయిందంటని నవ్వుకుంటారు. అది తెలివి తక్కువతనం. రేపు ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారు 2 రాష్ట్రాల్లో కూడా.